హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నపూర్ణస్ కిచెన్. నేను మీ అన్నపూర్ణ. ఈరోజు టేస్టీగా రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ పులావ్ రైస్. చాలా తొందరగా టేస్టీగా ఇలా రైస్ పులావ్ని చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకోండి. మీకు కావాల్సితే నార్మల్ రైస్ని కూడా తీసుకోవచ్చు. అవి 2-3 సార్లు బాగా కడిగి మళ్ళీ ఇందులో వాటర్ని వేసి ఒక 15 నిమిషాలు నానడానికి పక్కన పెట్టేయాలి. కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకుందాం. అన్ని గరం మసాలాలను కొన్నిగా ఇలా తీసుకోండి. 2 బిర్యానీ పువ్వులు, 1 దాల్చిన చెక్క, 2 యాలకులు, 5-6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకొని 4-5 పచ్చిమిర్చి, కొన్ని కరివేపాకు, 2 ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇవి 80% ఫ్రై అయ్యాక 1 బంగాళదుంపని, 1 క్యారెట్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్వీట్ కార్న్ని, కొన్ని పచ్చి బఠానీల్ని, 1 క్యాప్సికమ్ ముక్కల్ని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు సాల్ట్ని, లేదా ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలని ఉడికించండి. 3 నిమిషాల తర్వాత 1 స్పూన్ గరం మసాలాని, కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలి. అవి కింద నుంచి కలుపుకోండి, లేదంటే రైస్ అనేది విరిగిపోతాయి. ఇలా 2-3 నిమిషాలు వేడి చేశాక ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర నీళ్లు వేయాలి. అవి 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాం కాబట్టి 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. నీళ్ళని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక మంచిగా అవన్నీ కలుపుకొని ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేయాలి. విజిల్లోనే గాలి మొత్తం పోయాక మూత తీసి చూద్దాం. కింద నుండి పైకి టర్న్ చేస్తూ రైస్ని బాగా కలపండి. ఇలా కలిపాక ఒక 10 నిమిషాలు ఇలా వదిలేయండి. దీనివలన రైస్లో ఉన్న తడి, తేమ అనేవి పూర్తిగా పోతాయి. రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడిగా రెడీ అయిపోతుంది. అంతే, ఒక 10 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా నోరూరించి స్వీట్ కార్న్ పులావ్ రైస్ రెడీ. ఈ పులావ్ వేడివేడిగా ఇలానే తినేయొచ్చు.